ఏంటి లాభం అమ్మా, ఏంటి లాభం? నువ్వే నాకు చెప్పు. నేను ఇంట్లో ఉన్నా లేకపోయినా ఎవరికైనా ఏమైనా తేడా ఉంటుందా? ఉదయాన్నే నీకు వేరే పనేమీ లేదా ఏంటి? ఇలా కంప్లైంట్ చేయడానికి వచ్చేసావు? కంప్లైంట్ ఇవ్వకుండా ఎలా ఉంటానమ్మా? ఈ ఇంట్లో నన్ను ఎవరైనా పట్టించుకుంటున్నారా? ముందు నాన్నగారు నన్ను కాలి కింద చెప్పులాగా తొక్కిపెట్టుంచారు. ఇక ఇప్పుడు శివన్నయ్య వచ్చి నా నెత్తి మీద కూర్చున్నాడు. నాకసలు కొంచెం కూడా అర్థం కావట్లేదు. నాన్నగారు లేకపోతే బాధ్యతల్ని శివన్నయ్యకే ఎందుకు ఇస్తున్నారు, నాకెందుకు ఇవ్వట్లేదు? అరే, నేను మాత్రం ఆయన కొడుకుని కదా? నాన్నగారికి ఏదైతే సొంతమో దాని మీద నాకు కూడా ఎంతో కొంత అధికారం ఉంటుంది కదా, ఆస్తి అంతస్తు. కానీ ఇప్పుడు మొత్తం శివన్నయ్యకే దక్కుతోంది. ఇక ఇప్పుడు ఆ మఠాధ్యక్షుని పదవి కూడా శివన్నయ్యకే దక్కుతోంది. వా, ఇంతకాలంగా నేను దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నానో అది ఇప్పుడు శివన్నయ్యకి దక్కుతోంది. లేదమ్మా, అలా జరగడానికి వీల్లేదు. ఏది ఏమైనా కానివ్వు, శివన్నయ్య మాత్రం మఠాధ్యక్షుడు కావడానికి వీల్లేదు. తను నీకు సవతి కొడుకమ్మా. ఇక నేను నీ కన్న కొడుకుని. నువ్వు నాకింత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకోగలవు? నువ్వేమైనా మాట్లాడతావా, లేక నీ కొడుకు ఓడిపోతుంటే మౌనంగా చూస్తూ ఊరుకుంటావా? ఇలా మాట్లాడడం వల్ల ఏమీ జరగదు కదా ప్రతాప్, చేయడం వల్ల జరుగుతుంది. కానీ నీకు ఈ విషయం ఎప్పటికీ అర్థం కాదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక ఫిర్యాదు చేస్తూనే ఉంటావు, నా దగ్గరకు వచ్చి సహాయం అడుగుతూ ఉంటావు. అరే, నీకు నువ్వుగా స్వయంగా ఏదైనా పని చేయడం నేర్చుకో. ఏంటి, నేనేం చేయాలో చెప్పు. ఏ లేదండయ్యా, నేను ఇటువైపు నుంచి పూజ చేసుకోవడానికి ఇలా వెళ్తున్నా. ఉన్నట్టుండి ఇక్కడ చూస్తే కిటికీలో చాలా ఎక్కువ మట్టి ఉంది. ఇలా చూడండి. అత్తయ్య గారు కనుక చూసారంటే అప్పుడు ఆయమ్మని పాల్లోంచి తీసేస్తారు. ఈ మధ్య అసలు ఆయమ్మకి పని మీద ధ్యాస లేకుండా పోయింది, సరిగ్గా చేయడం లేదు. ముసలైపోతున్నారు కదా. నేను ఒక పని చేస్తాను, నేను ఒకసారి వెళ్ళి ఆయనతో మాట్లాడుస్తాను. నా కళ్ళల్లోనే దుమ్ము కొట్టడానికి ప్రయత్నమా? పెద్దొచ్చింది. చూసావా, ప్రపంచంలో రకరకాల మనుషులుంటారని తెలుసుకో. కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు, మరికొంతమంది అలాంటి వాళ్ళు. ఇదేంటి బావగారు, మీరు యాపిల్ ఎందుకు తింటున్నారు? పనిలోకి వెళ్ళాలి, అందుకే ఈ పండు తిని వెళ్తాను. బావగారు, పండు తిన్నంత మాత్రాన మీకు కడుపు నిండిపోతుందా? నేను మీకోసం పరోటాలు చేసి తీసుకొస్తాను. వద్దొద్దు, ఏం పర్లేదు, నాకిది సరిపోతుంది. నువ్వు ఎలాగో వచ్చావు కాబట్టి నాకు ఒక పని చేసి పెట్టు. మీరు నాకు ఆజ్ఞాపించండి చాలు. గంగ కోసం నేను ఈ లేపనం తయారు చేశాను. ఇది ఇచ్చి తనని రాసుకోమని చెప్పండి, ప్రశాంతంగా ఉంటుంది. అలాగే. చాలా దారుణంగా కుట్టాయి తనడి చేమలు. అసలు అన్ని చేమలు ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలియడం లేదు. సరే, నేను వెళ్తాను. అలాగే, మర్చిపోకుండా తనకిచ్చేయండి. ఈసారి తను తప్పించుకుంది, కానీ వచ్చేసారి మాత్రం ఇలా జరగనివ్వను. మా నాన్నతో తనని స్నేహం చెయ్యనివ్వలేను నేను. ఈ వెళ్ళి నేను మా అమ్మ స్థానంలో ఉండనివ్వను. జ్యోతి నాతో చెప్పింది ఏదో ఒక బండిలో వెళ్ళమని. నమస్కారం అమ్మగారు. ఎక్కడికి వెళ్ళాలి మీరు? రండి, నేను తీసుకెళ్తాను. మఠానికి వెళ్ళాలి. అలాగే రండి. ఆగు 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 ఆగు. అరే, ఏమైంది? ఇంత కోపంగా ఉన్నావు నువ్వు? నాకెవరితో మాట్లాడాలని లేదు చిన్నమ్మా. అరే, కానీ నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నువ్వు గంగక్కని ఎక్కడైనా చూసావా? అదేంటంటే ఈ రోజు మీ నాన్నగారు ఇంట్లోని టిఫిన్ మర్చిపోయారు. ఇక అది మీ కొత్త ఉంది కదా, తను వెళ్తానని చెప్పింది మఠానికి మీ నాన్నగారి దగ్గరికి టిఫిన్ ఇవ్వడానికి. బహుశా వెళ్ళిపోయి ఉండేటండి. ఏంటి, ఆవిడ నాన్న దగ్గరికి వెళ్ళిందా? అంత త్వరగా ఇంటికి తిరిగి రాదు ఇప్పుడు. తను పూర్తిగా 2-3 గంటలైనా పడుతుంది తనకి. చక్కగా నవ్వుకుంటూ మాట్లాడిన తర్వాతే వస్తుంది తనింటికి.
బోలెడన్ని మాట్లాడాలని అంది. నాకేమనిపిస్తుందంటే తను ఇప్పుడు టిఫిన్ బాక్స్ని వంకగా పెట్టుకుని మీ నాన్నగారి దగ్గరికి స్నేహం కుదుర్చుకోవడానికి వెళ్ళిందనిపిస్తోంది. నెంబర్ 1 తెలివైంది కదా తను. మెల్లమెల్లగా తను మీ నాన్నగారిని తన వైపు తిప్పేసుకుంటుంది. అప్పుడు మీ నాన్నగారు నిన్ను మీ అమ్మని మరచిపోతారు. ఇక తనని తన సొంతం చేసుకుంటారు. అర్థమైందా లేక అర్థం కాలేదా? లేదు, అలా జరగనివ్వను. నేను తన్ని నాన్నతో స్నేహం ఎప్పటికీ చేయనివ్వను. చూస్తూ ఉండండి. అరే అరే ఇంత కోపమా? చాలా మంచిది. భలే చేశాను నేను, భలే. రెండో బాణాన్ని కూడా సరిగ్గా వేసేశాను. నాకు ఎవ్వరు సాటి లేరిక ఈ లోకల్లో. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? అమ్మగారు, మఠానికి వచ్చేసాం. ఇదిగోండి. బాబాయ్, లేవండి. మీరు మందులు వేసుకునే టైం అయింది. ఇదిగోండి, ఇది తాగండి. ఇక పడుకోండి నెమ్మదిగా. మీరే మాకు సహాయం చేయాలి గారు. అరే, ఏం చేస్తున్నారు మీరు? ముందు పైకి లేవండి. ఏమైంది? మేము పక్కనున్న గ్రామం నుండి వచ్చామయ్యా. అక్కడ రౌడీలు మా దగ్గర ఉన్నవని లాగేసుకున్నారు. ఇల్లు, పొలాలు అన్నీ. మీకిక్కడ ఎంతకాలం ఉండాలనిపిస్తే అంతకాలం ఉండొచ్చు. ఈ మఠం ఈ గ్రామస్తులకి మాత్రమే కాదు, ఈ మఠం తలుపులు అందరి కోసం తెరిచే ఉంటాయి. మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబు. వద్దు వద్దు. ఈ మఠంలో ఎవరు యజమానులు కాదు, అలాగే ఎవరు నౌకర్లు కాదు. మనం అందరం ఒకరికొకరు సేవలు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. సుందరం, చెప్పండి గారు. ఇలా రండి. వీళ్ళని లోపలికి తీసుకెళ్లి వీళ్ళు ఉండటానికి భోజనానికి అన్ని ఏర్పాట్లు చేయండి. వెళ్ళండి అమ్మా, రండి, వెళ్ళండి. పదండి. ఈ బాబు పాలెందుకు పారబోస్తున్నాడు? ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? నేనేం చేయలేదు. నేను చూశాను. నువ్వు ఇక్కడే పాలు కింద పారబోసావు. నేనేమి ఇక్కడ పాలు ఉంపేయలేదు. బహుశా మీరు ఇంకెవరైనా చూసుంటారు. అవునా? నువ్వు ఇక్కడ పాలు పారబోయడం నేను నా మొబైల్ నుంచి ఫోటో తీశాను. దాన్ని ఇప్పుడే తీసుకెళ్లి మఠాధిపతికి చూపిస్తాను. అది చూశాక వాళ్లే నిర్ణయిస్తారు ఎవరు ఏం చేశారు అనేది. ఆగండి, ఆయన దగ్గరికి మాత్రం వెళ్ళకండి. నేను అబద్ధం చెప్పాను. నేనే ఇక్కడ పాలు ఉంపేశాను. నువ్వు చేసిన తప్పు ఒప్పుకోవాలని నేను కోరుకున్నాను. వెళ్ళి అడుగుతాను ఆ 2000 రూపాయలు ఏమైందని. అలాగే అన్నయ్య. ఇటు ఇది చెప్పండి. ఎప్పుడు? నేను ఇప్పుడే వస్తున్నాను. ఏమైందన్నయ్య? చోటికి ఒంట్లో బాగాలేదంట. నేను వెంటనే మఠానికి వెళ్ళాలి. ఒకవేళ సమయానికి తనకు మందులు ఇచ్చానంటే ఎవరికి తెలుసు, తనకి నయమవచ్చేమో. సరే, వెళ్తాను. నేను కూడా నీతో పాటు వస్తాను. వద్దొద్దొద్దు, నువ్వు రావాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పటికే చాలా రాత్రి అయిపోయింది. నీ గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకో. నాకేమైనా అవసరం ఉంటే నేను నీకు ఫోన్ చేస్తాను. అలాగే అన్నయ్య. వెళ్ళు. వెళ్ళు వెళ్ళు అన్నయ్య. ఎంతో నిజాయితీగా నువ్వు నీ కర్తవ్యాన్ని రాత్రికి నిర్వర్తించు. ఎందుకంటే రేపటి రోజు నీకు మఠంలో ఆఖరి రోజు కాబోతుంది అన్నయ్య. ఆ తర్వాత నీ స్థానాన్ని ఇంకా ఇదంతా నేను చూసుకోబోతున్నాను.